టెస్ట్ చక్రవడ్డీ ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా చూడండి ఒకసారి ఇక్కడ ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సిఐ 3 times ఇట్ సెల్ఫ్ ఇన్ 6 years ఇట్ విల్ బికమ్ 9 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఒక వ్యక్తి తీసుకున్న అప్పు చక్రవడ్డీతో ప్రతి 6 సంవత్సరాలకు 3 రెట్లు అగును అయినా ఎంత కాలానికి 9 రెట్లు అవుతుంది. చూడండి ఇప్పుడు అసలు 1 అనుకుంటే నేను ఇక్కడ 3 రెట్లు అవడానికి 6 years పట్టింది. 3 రెట్లు ఒక్కొక్కటి 3 రెట్లు అయింది. అంటే ఒక్కొక్కటి 3 రెట్లు అంటే చూడండి ఇక్కడ ఇది 3 రెట్లు అవుతుంది, ఒకటి 3 కాబట్టి ఎంత అయింది ఇక్కడ 9 అంటే ఇంకొక 6 yearsకి ఇంకొక 6 yearsకి ఏమవుతుంది ఈ 3 ప్లస్ 3 మొత్తం 9 రెట్లు అవుతుంది. కాబట్టి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇక్కడ 12 సంవత్సరాలు. సో ఆన్సర్ 9 రెట్లు అవడానికి 12 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ఇఫ్ ది లోన్ టేకెన్ బై ఏ పర్సన్ డబల్స్ ఎవ్రీ 4 years విత్ సిఐ హౌ మెనీ టైమ్స్ ఇన్ 20 years ఒక వ్యక్తి తీసుకున్న అప్పు చక్రవడ్డీతో ప్రతి 4 సంవత్సరాలకు రెట్టింపు అగును అయినా 20 సంవత్సరాల కాలంలో ఎన్ని రెట్లు అగును. సపోజ్ నేను అసలు ఒకటి అనుకుంటే 2 రెట్లు డబల్స్ అవుతుంది అంటే 2 రెట్లు అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది 4 సంవత్సరాలు పట్టింది. సో చక్రవడ్డీ కాబట్టి వడ్డీ కూడా అసలు కలిసిపోయింది. ఈసారి 4 రెట్లు అవడానికి ఇంకొక 4 సంవత్సరాలు పట్టింది. ఈ 4 అలా ఏమవుతుంది మళ్ళీ డబల్ అంటే 8 రెట్లు అవడానికి ఇంకొక 4 సంవత్సరాలు పట్టింది. ఇక్కడికి మనకి 12 సంవత్సరాలు పట్టింది. ఈ 8 అలా 16 రెట్లు అవడానికి ఇంకొక 4 సంవత్సరాలు పట్టింది. ఇక్కడికి 16 సంవత్సరాలు అయింది. సో 32 రెట్లు అవడానికి ఇంకొక 4 సంవత్సరాలు పట్టింది. మొత్తము వాడు అడిగింది 20 years 20 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుంది 32 రెట్లు అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 32. ఇక చేయడం ఎలా చూడండి ఒకసారి ఇక్కడ ఇఫ్ యాన్ ఎంప్లాయీ డిపాజిట్ 6,000 rupees విత్ సిఐ డబల్స్ ఎవ్రీ 5 years హౌ మచ్ విల్ బీ గెట్ ఆఫ్టర్ 20 years ఒక ఉద్యోగి 6,000 రూపాయలను చక్రవడ్డీతో ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అయ్యే విధంగా డిపాజిట్ చేశాడు. అయితే 20 సంవత్సరాల తర్వాత అతనికి ఎంత సొమ్ము లభించును అన్నాడు. సపోజ్ నేను అసలు ఒకటి అనుకుంటే వడ్డీ రేటు డబల్స్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి 5 సంవత్సరాలకి 2 రెట్లు అవుతుంది. ఈ 2 రెట్లు 4 డబల్ అవడానికి ఇంకొక 5 years. సో ఇంకొక 5 yearsలో ఏమవుతుంది ఇది డబల్ అవుతుంది. 4 అలా 8 అవుతుంది. ఇక్కడ 20 years అన్నారు కదా. సో ఇంకొక 5 yearsకి 16 రెట్లు ఎన్ని సంవత్సరాలకి 20 సంవత్సరాలకి 16 రెట్లు అయింది. అంటే అతను ఎంత వేసాడు అమౌంట్ కాబట్టి 6,000 ఇంటూ 16 రెట్లు అయింది కాబట్టి 96,000 రూపాయలు వస్తాయి. సో 20 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే 6,000ని అతనికి 96,000 రూపాయలు వస్తాయి. సో ఆన్సర్ ఈజ్ 96,000 రూపీస్. టెస్ట్ చక్రవడ్డీ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి ఒక ఉద్యోగి 20,000 రూపాయలను చక్రవడ్డీతో ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అయ్యే విధంగా డిపాజిట్ చేసిన ఆయన 20 సంవత్సరాల తర్వాత అతనికి ఎంత సొమ్ము లభించును. చూడండి డబల్ అవడానికి అసలు 1 అనుకుంటే రెట్టింపు అవడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇంకొక 5 సంవత్సరాలకి 4 అవుతుంది. ఇంకొక 5 సంవత్సరానికి డబల్ 8 అవుతుంది. ఇంకొక 5 సంవత్సరానికి 16 రెట్లు అవుతుంది. మొత్తం ఇక్కడ 20 సంవత్సరాలకి 20 సంవత్సరాల్లో మనం తీసుకోవాల్సిన మొత్తం సొమ్ము ఎంతంటే 20,000 ఇంటూ 16 దట్ ఈజ్ ఈక్వల్ 3,20,000 రూపాయలు. మనం 20,000 డిపాజిట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాత 3,20,000 రూపాయలు తీసుకుంటాం. చక్రవడ్డీ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి ఇక్కడ చక్రవడ్డీకి పెట్టిన పెట్టుబడిపై 3 సంవత్సరాలకు 8,000 రూపాయలు మరియు 8,400 రూపాయలు 4 సంవత్సరాలకు మొత్తంగా వచ్చిన వడ్డీ రేటు ఎంత. చూడండి 4 సంవత్సరాల్లో వచ్చిన మొత్తము 3 సంవత్సరాల్లో వచ్చిన మొత్తము 1 సంవత్సరంలో వచ్చిన వడ్డీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ PTR బై 100 ఇక్కడ చక్రవడ్డీ అంటున్నారు PTR అనొచ్చు. 1 సంవత్సరానికి ఇదే కాబట్టి 1 సంవత్సరానికి మనం ఇట్లా వేసుకోవచ్చు. 400 ఈజ్ ఈక్వల్ టు 8,000 ఇంటూ 1 ఇయర్కి వడ్డీ రేట్ ఎంతో మనం కనుక్కోవచ్చు. ఇది తీసుకొస్తే 4,000 ఇంటూ 100 డివైడెడ్ బై 8,000 ఈజ్ ఈక్వల్ టు R 3 5%. దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు 5%. వడ్డీ రేటు ఈజ్ ఈక్వల్ టు 5%.